అందరికీ నమస్తే. తిరుపతికి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ గారి వ్యవహారంలో రకరకాల మలుపులు, రకరకాల కోణాలు, రకరకాల ఆరోపణలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం గత 4-5 రోజులుగా. సో ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చెప్పే వర్షంలో ఏం ఆల్రెడీ వేరే దగ్గర ఇలాంటి ఇష్యూస్ చేసి ఉన్నది, ఈ మీద కేసులు ఉన్నాయి అని చెప్పి అన్నారు. అలానే ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అలానే కిరణ్ రాయల్ గారు కూడా కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాల వల్ల అరెస్ట్ చేశారు. ఇదంతా ఒక త్రోవలో పోతున్నప్పుడు నిన్న లక్ష్మి గారు మాట్లాడుతూ, లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే తిరుపతి ప్రెస్ క్లబ్ ఉందో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏంటి ఆ విషయం అంటే, కిరణ్ రాయల్ గారు తనకి ఎప్పుడో చెప్పినట్టుగాను. సో కిరణ్ రాయల్ గారు ఏం చెప్పారు అని అంటే, నేను ఎవరి గురించి అయినా ఎలా మాట్లాడినా నాకు ఎటువంటి సమస్య రాదు, ఎందుకంటే నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేంటి, జనసేన పార్టీ నాయకులు అందరి వెనక కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా. ఎందుకంటే తన పార్టీకి సంబంధించినటువంటి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుల వెనక కూడా పవన్ కళ్యాణ్ గారు కనబడుతూనే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి పన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ జనసేన పార్టీ నాయకులు అందరిలో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈమె చెప్పిన పర్టికులర్ గా ఈమె రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని కిరణ్ రాయల్ గారు లక్ష్మి గారికి చెప్పినట్టు ఆమె ప్రెస్ మీట్ లో చెప్పారు. అప్పటి వరకు నాకు ఎలా అనిపించిందంటే, ఈ కోణాన్ని పర్టికులర్ గా ఈ కిరణ్ రాయల్ గారు లక్ష్మి గారి విషయాన్ని చూసుకుంటే ఇది పర్సనల్ ఎజెండాగా, ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ గురించి సంబంధించి కానీ ఇప్పుడు ఇద్దరు కూడా వివాహేతర సంబంధమే పెట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో వీళ్ళు చైన్లు మార్చుకునే విధానం కానీ, లేదా మాట్లాడుకునే పద్ధతి కానీ, కొన్ని స్టెప్లో చూసుకుంటే కిరణ్ రాయల్ గారు కూడా కొంచెం తగ్గి మాట్లాడాల్సిన అవసరం ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే తను కూడా మాట్లాడే విధానము కొంచెం వేరే కోణంలో తీసుకెళ్ళింది. రైట్, ఇది ఎప్పటి వరకు గత 4-5 రోజుల్లో నేను అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితిలో ఇది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం కిందనే చూసాం మేము. సరే, కిరణ్ రాయల్ గారు పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు, ఆయనకు పార్టీలో ఒక మంచి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎంతో కొంత పార్టీకి రంగు పులిపారు. సరే, అప్పటికి కూడా జనసేన పార్టీ ఇమీడియట్ గా స్టాండ్ తీసుకుంది. కిరణ్ రాయల్ గారికి కొద్ది రోజుల పాటు ఏ కార్యక్రమాలకు హాజరవ్వకూడదని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిన్న లక్ష్మి గారు మాట్లాడుతూ ఈ పెన్ డ్రైవ్ విషయాన్ని తీసుకొచ్చిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇది వాంటెడ్ గా వెనక ఎవరో ఒకరు ఉండి చేపిస్తున్నారు అని క్లియర్ గా అర్థమైంది. సరే, వెనక ఎవరున్నారు, ఎవరుంటే అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది, అసలు ఈ వెనకుండి నడిపించాల్సిన అవసరం, వెనకుండి ఎవరైతే లక్ష్మి గారు వెనకుండి నడిపించాల్సినంత అవసరం ఏ పార్టీకి ఉంది? పార్టీకి ఉందా, నాయకులకు ఉందా? ఇలా డిఫరెంట్ కోణంలో చూస్తున్నప్పుడు గతంలో ఒకసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసిన టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ వ్యక్తిగతంగా చాలా అటాక్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చాలా మాటలు మాట్లాడారు, ఆయన భార్యల గురించి కానీ పిల్లల గురించి కానీ. ఒక సీఎం, గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చోట్లలో పబ్లిక్ మీటింగ్ లో డైరెక్ట్ గా ప్రస్తావించిన అంశం ఏంటి అంటే, కార్లు మార్చినట్టుగా భార్యలు మారుస్తారు, ఇలాంటి అంశాలు కొన్ని చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం ఆయన చాలా తీవ్రంగా ఆ టైంలో చేసినప్పుడు మా అందరికి అనిపించింది, అరే ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇలాంటి మాటలు పబ్లిక్ స్టేజీల మీద ఎలా మాట్లాడగలుగుతున్నారు? సరే, కింద ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అది వేరే కోణంలో మనం చూడొచ్చు. కానీ పార్టీకి అధినేత, రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అతను సీఎంగా ఉన్నప్పుడు, సో అలాంటి టైంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో అప్పుడు కూడా ఇలాంటి పెన్ డ్రైవ్ గురించి ఏవో వీడియోలు ఉన్నాయని బ్లా 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 రకరకాల డిస్కషన్స్ అప్పుడు కూడా తీసుకొచ్చారు. సరే, ఈ డిస్కషన్ల మధ్య ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి లక్ష్మి గారి విషయాన్ని తీసుకొచ్చారు. ఏంటని, కిరణ్ రాయల్ గారి దగ్గర పెన్ డ్రైవ్ ఉందంట, ఆ పెన్ డ్రైవ్ గురించి పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారని, అందుకు కిరణ్ రాయల్ గారికి ప్రొటెక్ట్ చేస్తారని. సో కిరణ్ రాయల్ గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఇతర పార్టీ నాయకులనైనా సరే డైరెక్ట్ గా దూషించవచ్చు నేను అనే అంశాన్ని కిరణ్ రాయల్ గారు లక్ష్మి గారితో షేర్ చేసుకున్నట్టు లక్ష్మి గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నాకు అర్థం కాకపోయిన విషయం, మరి మీకు ఎలా అర్థమవుతాయో నాకు తెలియదు, కానీ నాకు అర్థం కాకపోయిన విషయాలు ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎంతసేపు రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ సంబంధించినటువంటి కేడర్ కానీ పదే సోషల్ మీడియాలో ఊరూతలు కొడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, రకరకాలుగా ఇది స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ఆరోపణలు లక్ష్మి గారు చేస్తున్నప్పుడు ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు అక్కడ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు కిరణ్ రాయల్ గారి కంటే పదవి లేదు, తను ఒక పబ్లిక్ నుంచి ఎన్నుకోబడే నాయకుడు కాదు. సరే, పార్టీ కోసం కష్టపడుతున్నాడు, అది వేరే కోణంలో చూడొచ్చు. కానీ పబ్లిక్ నుంచి కానీ ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకి ఎటువంటి పదవి లేదు. అలాంటప్పుడు అతని గురించి ఎవరైనా మాట్లాడారు అంటే అది వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. ఒక పార్టీ అధినేత, ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎం,
తన పందాలో తను చేస్తున్నటువంటి వర్క్ ని చూసి అసూయపడి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి ఆరోపణల్ని, లేదా పర్టికులర్ గా లక్ష్మి గారు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి మాటల్ని చూసినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదో నాకు అర్థం కావు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ లేదా ఏ ఇతర నాయకులు కానీ ఈ విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది అనేటప్పుడు కొంతమంది వీలైనంత వరకు మాట్లాడొద్దు, ఆమె ఏదో అనవసరంగా ఇష్యూ చేస్తుంది తప్ప ఎటువంటి ధోరణి కనిపించట్లేదు. అయితే ఎందుకు ఇష్యూ చేస్తుంది ఆమె కోరుకుంటుంది ఏంటంటే తనకి ఇమీడియట్ గా ఉన్న పరిస్థితుల్లో రైట్ నౌ ఆమెకి జడ్జిమెంట్ కావాలి. సో తనకి న్యాయం చేయాలి. బాగా ఆలోచించండి అందరూ. మన భారతదేశానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ సెగ్మెంట్ ఏదైతే కోర్టులో ఇలాంటి సంబంధించిన కేసులు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడైనా సరే ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టినా సరే ఇమీడియట్ గా దానికి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందా? కూటమి నాయకులు కానీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రివర్గాలు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఉన్న పనులు వదిలేసి ఈమె గురించి న్యాయం చేయాలనేది ఆమె వాదన. ఏమైనా ఆలోచించే మాట్లాడుతున్నామా? అసలు ఎందుకు ఏం చెప్తున్నాము? బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మి గారి మీద, కిరణ్ రాయల్ గారి మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి అభియోగాలన్నీ వాళ్ళ పర్సనల్ థింగ్ గానే మేము చూసాం. మేము ఎవరు దానికి వేరే కోణంలో చూడలేదు. కానీ ఎప్పుడైతే పెన్ డ్రైవ్ టాపిక్ లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాల్సినంత పరిస్థితి వచ్చిందో అసలు ఈ పెన్ డ్రైవ్ ఏంటి, దీని స్టోరీ ఏంటి అనే దానికంటే ముందు అసలు ఎలాంటి బురద చల్లాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సో ఆల్రెడీ వైసీపీ పార్టీ నాయకులతోటి ప్రజలు అనుకుంటున్నట్టుగా మీరు ఆల్రెడీ కుమ్మక్క అయినట్టేనా? కుమ్మక్క అయ్యే కిరణ్ రాయల్ గారిని రోడ్డు మీద తీసుకొచ్చారా? ఎందుకంటే మీరిద్దరు బాగా ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పారా? సార్ మేమిద్దరం ఇలా ఉన్నామండి, మేమిద్దరం ఇలా ముందుకెళ్తున్నామండి, మేమిద్దరం ఇలా జీవనం కొనసాగిస్తున్నామండి అని ఏమైనా చెప్పారా? మీరు చైలు మార్చుకున్నప్పుడు, డబ్బులు మార్చుకున్నప్పుడు, లేదా డబ్బులు ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కానీ ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? ఎందుకు ఇలాంటి అంశాలను తీసుకొస్తున్నారు తెర మీదకి? ఆయనకి మీ ఇద్దరు విషయాలు తప్పితే ఇంకేం లేవు ఆయనకి, ఆయన చూడడానికి కానీ ఆయన చేయడానికి కానీ. రాష్ట్ర భవిష్యత్తుని వాళ్ళ చేతిలో పెట్టుకొని రాష్ట్రం కోసం ఆర్నిశలో కష్టపడుతున్న వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళ మీద మనం ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించండి. సో నాకు ఇమీడియట్ గా నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలను, చేయగలిగితే చేయండి. అవన్నీ మానేసి ఇలాంటి ఓదర్లు ఎందుకు కొడుతున్నారు? ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించండి. ఎంత ఇలాంటి బురద చల్లేటప్పుడు అంతకు డబుల్ స్పీడ్ లో నాయకుడు తన వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకుంటారు అంతే తప్ప మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎటువంటి ఏ నాయకుడు కూడా ఉండదు. సో కిరణ్ రాయల్ గారు నాకు అది చెప్పారు, ఇది చెప్పారు, మరి చెప్పిన రోజులు ఏం చేసావమ్మా? ఈ రోజు వచ్చి దాని గురించి మాట్లాడుతున్నాను. ఎంత పార్టీ నీకు ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత వేరే ఇతర నాయకులు మీ వెనక ఉన్నప్పటికీ, ఎంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇన్ని రోజులు ఏం చేసావు? మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు చెప్పాలనుకున్నారో ఆ అంశాన్ని చూసుకోండి. ప్రస్తుతానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏంటి? మీరు కోర్టులో ఏదైతే మీ సంబంధించినటువంటి ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీద బేస్ చేసుకుని మీరు మాట్లాడుకోండి, ఏదైనా చేయండి. మీరు ఇలాంటి కొత్త అంశాలను తీసుకురావడం ఇంకెలా చూడాలి? పర్సనల్ థింగ్ ని పర్సనల్ గానే ఆపించుకోండి, పర్సనల్ గానే ఉంచేలా ప్రయత్నం చేయండి. ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేకుండా చేశారనుకోండి, ముందు చాలా తీవ్రమైన పరిణామాలకి మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. లక్ష్మి గారి విషయం మీద ఇప్పటి వరకు మాకున్న అభిప్రాయం వేరేలా ఉన్నప్పటికీ ఈ పెన్ డ్రైవ్ ఇలాంటి టాపిక్లు వచ్చేటప్పుడు ఇతర కోణాలు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ విషయం మీద మీరేమనుకుంటారు? లక్ష్మి గారు 100% ఆమె దగ్గర పెన్ డ్రైవ్ ఉందా, లేదా కిరణ్ రాయల్ గారి దగ్గర ఉందని చెప్పిన పెన్ డ్రైవ్ ఏమైనా తీసుకొచ్చిందా, లేదా ఆయన ఏమైనా చూపించారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.